హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నేష్ కిచెన్. ఇవాళ మనం ముల్లంగి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ ముల్లంగిని తీసుకొని బాగా పొట్టు తీసేసి కడిగిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగీలు వేసి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక తెల్లగడ్డ తీసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ టమాటాలు తొందరగా వేగాలంటే అందులో మనం కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత మూత తీసి ఇలా టమాటాలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోకపోతే మనకి ముల్లంగి అనేది పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకని బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకొని ఇంకొక 10-15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ముల్లంగి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పులుసు అనేది కొద్దిగా దగ్గర పడ్డాక మనం చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే మనకి ముల్లంగి పులుసు రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.